నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. మరి ఎందుకు ఏంటి అనే దాని గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన వివరాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ విజయ్ దేవరకొండ గారు నటించిన మూవీ వచ్చేసి కింగ్డమ్. సో అది నిన్ననే రిలీజ్ అయింది. అలాగే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మొత్తం జరిగిపోయాయి. బట్ ఈరోజు మనకు వచ్చిన వార్త ఏంటి అంటే ఐబొమ్మ అనేది విజయ్ దేవరకొండ గారికి వార్నింగ్ ఇచ్చింది అనేది ఒక న్యూస్ బయటకు వచ్చింది. అసలు ఎందుకు ఇచ్చింది అంటే నిజంగానే ఐబొమ్మ విజయ్ దేవరకొండ గారికి వార్నింగ్ ఇచ్చింది? అసలు ఐబొమ్మకే అర్హత లేదు, వార్నింగ్ ఇచ్చే అర్హత ఐబొమ్మకి లేదు. ఫస్ట్ ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళు ఏంటంటే మార్కెట్లో మేమే ఉండాలనేది వాళ్ళ టార్గెట్. అది ఒక పైరసీ సైట్ అది. అవును, ప్రతి సినిమా వెంటనే సాయంత్రం డౌన్లోడ్ చేసి దాంట్లో దర్శనం అవుతుంది. మరి ఎంత లాస్ అది, చాలా లాస్. తమిళ ట్రాకర్స్ అని ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా విజయ్ కుమార్ కొడుకు అరుణ్ కుమార్ హీరోగా. ఆ తమిళ ట్రాకర్స్లో కేవలం ఈ పైరసీ ర్యాకెట్ ఎలా జరుగుతుందనే దాని మీదే చేసిన సినిమా అది. కేవలం ఐబొమ్మ కూడా అలాంటిదే. ఇప్పుడు ఐబొమ్మ వాడు ఇదేంటంటే ఈ సినిమా వేరే సైట్లో కూడా వచ్చేసిందంట. వేరే సైట్లో వచ్చేస్తే వీళ్ళు ఏం పీకలేక ఐబొమ్మ వాళ్ళు ఈ రకమైన విజయ్ దేవరకొండ టార్గెట్గా చేశారన్నమాట. వాడిని అరికట్టమంటూ వీళ్ళు ఒక హెచ్చరిక చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఇక్కడ టోటల్గా ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఈ పైరసీ సైట్లు ఇన్ని వస్తున్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు అరికట్టలేకపోతున్నారు, లేదా పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు వైఫల్యం చెందుతుంది అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు, ఇంత కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది అది టోటల్గా సిస్టమ్ ఫెయిల్యూర్. అంటే సార్ ఐబొమ్మ అంటేనే ఒక పైరసీ అనేసి అని ఆల్రెడీ చెప్పారు. బట్ ఇండస్ట్రీ నుంచి అంటే ఐబొమ్మ విజయ్ దేవరకొండ గారికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా బట్ ఎందుకు ఇండస్ట్రీ రెస్పాండ్ అవ్వలేదంటారు? అదే ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి సినిమాలో కోపంతో మేము వీళ్ళంటే హెచ్చరిక జారీ చేసినప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ పెట్టేస్తారేమో అనేది ఒక భయం ఉంటుంది కదా వాళ్ళకి. అంటే అసలు సినిమా ఎలా వెళ్తుంది అక్కడికి. ఐబొమ్మ లాంటి సైట్లు కొంతమంది పట్టుకుంటున్నారు, అయినా దొరికిపోతుంది. అసలు ఎందుకు వార్నింగ్ ఇచ్చిందంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వేరే సైట్స్లో ఐబొమ్మ లాగా కొన్ని సైట్స్లో సినిమా వచ్చింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళే అఫీషియల్గా వీళ్ళే రిలీజ్ చేసి ఉంటారు అనేది. ఎందుకంటే సినిమా అమ్మేస్తారు కదా, ఓటీటీకి శాటిలైట్కి అమ్మేస్తారు. అలా వీటికి కూడా అమ్మేస్తున్నారు అనేది వాళ్ళ ఆరోపణ కావచ్చు బహుశా. ఈ సైట్లో ఎందుకు ఉంది, వాడిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు, మీరు అరికట్టలేకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం అనేది వాళ్ళ అల్టిమేటం లాగా ఉంది. చూస్తుంటే అర్థం లేని ఆరోపణ అది. వీళ్ళే దొంగలు వేరే దొంగలతో పెట్టుకుంటున్నప్పుడు ఈ తరహాలో చేయటం అనేది వాళ్ళు కరెక్ట్ కాదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే కలెక్షన్స్ మీద మాత్రం ఎఫెక్ట్ పడిపోయింది. ఓకే, నేను ఇదే అడుగుదాం అనుకున్నా. 1 డే కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సార్? ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి సో కింగ్డమ్ 2 కూడా రాబోతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఫస్ట్ అయితే కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది? కలెక్షన్స్ పరంగా వాళ్ళు 19 crores వచ్చింది అంటారు నెట్. నేను అనుకోవడం 19 crores గ్రాస్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది. నెట్ పరంగా అంత అవకాశం లేదు, వాళ్ళు అఫీషియల్గా చెప్పాల. నెట్ అని చెప్తున్నారు, 19 crores నెట్ అని చెప్తున్నారు. అయితే కలెక్షన్ డ్రాప్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అనేది టోటల్గా అది ఒక మార్కెట్కి వెళ్ళిపోయింది. ఓకే, కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఐబొమ్మ లాంటి సైట్స్లో సినిమా అయితే వచ్చేసింది. ఓకే, అలాగే ఏంటంటే సార్ మనకి హరిహర వీరమల్ల మూవీ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదన్నారు. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని కరెక్షన్స్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పేసి అని అన్నారు కదా సార్. బట్ ఇందులో కూడా అలానే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సెకండ్ హాఫ్లో చేంజెస్ చేసి మళ్ళీ రిలీజ్ చేసే ఛాన్సెస్? అంటే వీరమల్లలో అయితే సీజీ వర్క్ పరంగా ఉంది. ఓకే, దీనికి అట్లా లేదు, బాగానే ఉంది సీజీ వర్క్. ఇది డైరెక్షన్ పరంగా లోటుపాట్లు తప్పితే వేరే ఏమీ కాదు. ఓకే, అది నిన్న సక్సెస్ మీట్లో వాళ్ళు ఏంటంటే సక్సెస్ అయిందన్నట్టుగా మాట్లాడారు, కానీ అనుకున్న సక్సెస్ అయితే రాలా. ఓకే, ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు కదా, ఫస్ట్ హాఫ్ బాగుందనే విషయంలో ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, కాంప్రమైజ్ కావట్లేదు నాగవంశీ గారు కూడా. ఓకే, కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎన్ని సక్సెస్ మీట్లు పెట్టినా ఐబొమ్మ లాంటి ఫేక్ సైట్స్లో సినిమా వస్తే నష్టం, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది. అవును, కేవలం అక్కడే జరుగుతుంది నష్టం. చాలా మంది తెలియదు, చాలా మూవీస్కి అక్కడే నష్టం జరుగుతుంది సార్. ఇంతకు ముందు మనకి ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయింది అంటే సార్ ఆల్మోస్ట్ ఒక 1 month అవ్వంది, అది ఎక్కడ అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు కదా, మీరు మనం మాట్లాడుకుంటున్నట్టు ఐబొమ్మ కానీ సీడీలు డివిడీలు వచ్చేవి. 1 year బ్యాక్ చూసుకున్నా కానీ ఒక మూవీ రిలీజ్ అయింది అంటే 1 month అవ్వంది ఈ ఐబొమ్మ మూవీ బ్లాస్ట్ అని చెప్పేసి. అప్పుడు ఇవన్నీ లేవు. అవును, సీడీలు డివిడీల రూపంలో వచ్చేవి, వాటి మీద దాడులు చేసేవాళ్ళు. అప్పుడు రెంట్కి ఇచ్చే సీడీలు షాపుల మీద, వీడియో షాపుల మీద. కాబట్టి కొంత టైం పట్టేది అది. ఇప్పుడు అట్లా కాకుండా టెక్నాలజీ మారిపోయేసరికి ఈ దొంగతనాన్ని అరికట్టడం అనేది అసాధ్యంగా మారిపోయింది. చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. ఆ ఎఫెక్ట్ మూవీస్ మీద చాలా ఎక్కువగా పడుతుంది సార్ నిజంగా. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి మూవీ తీసిన తర్వాత కలెక్షన్ రాకుండా వితిన్ సెకండ్లో పైరసీ ద్వారా మూవీస్ సినిమా చేయగలంటే భయం వేస్తుంది, వాళ్ళకి నష్టం కదా సార్. ఇంకా అవును, ఇప్పుడు థియేటర్లలో షూట్ చేసుకోవడం, దాన్ని అమ్మేసుకోవడం,
ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లు ఎలో చేయడం వల్ల థియేటర్లో సెల్ ఫోన్లో షూట్ చేసుకోవడం వల్ల సినిమా వెళ్ళిపోతుంది బయటికి. పైగా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఈ సీన్ బాగుంది అని చెప్పేసి బాగున్న సన్నివేశాలన్నీ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద చెక్ పోస్ట్ దగ్గర ఫైట్ ఉంటుంది కింగ్డమ్లో, అవన్నీ సోషల్ మీడియాలో వచ్చేసినాయి. ఓకే అదే హైలైట్ సినిమాలో. ఓకే సార్, కింగ్డమ్ మూవీ కలెక్షన్ ఎలా ఉంది, అలాగే విజయ్ దేవరకొండ గారికి వచ్చేసి ఐబొమ్మ వార్నింగ్ ఎందుకు ఇచ్చింది అనే విషయాల గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం. నమస్తే అమ్మా.